అందరికీ నా నమస్కారాలండి. ఇఫ్ క్లాజెస్ ఆర్ కండిషనల్ సెంటెన్సెస్. ఇది మనకు టెన్సెస్‌లో భాగంగా పేజ్ నంబర్ 166లో కనబడుతుంది. ఈ టెన్సెస్‌లోనే ఏవైతే 5 మార్క్స్ అనేవి ఉన్నాయో, ఆ 5 మార్క్స్‌లోనే దీనికి కూడా 1 మార్కు కేటాయించడం అనేది జరుగుతుంది. అసలు ఇఫ్ క్లాజ్‌లు అంటే ఏంటి? లేదా ఇఫ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ కండిషన్ లేదా ఇఫ్ క్లాజ్‌లు ఏందంటే ఒక కండిషన్ ఉంటుందండి. ఆ కండిషన్ ఫుల్‌ఫిల్ అయితే రిజల్ట్ వస్తుంది. కండిషన్ ఏంది? నువ్వు బాగా చదివితే ఇది కండిషన్. ఫలితం ఏమొస్తుంది రిజల్టు? మనకు అనుకూలంగా వస్తుంది. ఏంటది అంటే పాస్ అవుతాం. కండిషన్ ఏందంటే నువ్వు చదవాలి. రిజల్ట్ ఏంటంటే నువ్వు పాస్ అవుతావు. ఇఫ్ క్లాజ్‌లో కండిషన్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ వచ్చేసరికి రిజల్ట్ అనేది మనకి కనబడుతుంది. చూడండి ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం పడిందనుకోండి. మనం ఏం చేస్తాం? ఇంట్లో ఉంటాం. ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది కండిషను. మన ఇంట్లోనే ఉండడం అనేది రిజల్ట్. కష్టపడి చదవడం అనేది కండిషను. ఆ కండిషన్‌కి రిజల్ట్ ఏంది? పాస్ అవుతాం. ఆ విధంగా అనమాట. క్లాజులు వచ్చేసి 4 రకాలుగా ఉంటాయండి. ఒకటి జీరో కండిషనల్ అంటారు. నిత్య సత్యాల్ని ఈ జీరో కండిషన్‌లో తెలపడం అనేది జరుగుతుంది. జీరో కండిషన్ అంటారు. జనరల్ ట్రూత్స్ అన్నమాట. ఫ్యాక్ట్స్, సైంటిఫిక్ ట్రూత్స్, రొటీన్స్ ఇయన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫార్ములా ఏందంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ అనమాట. అంటే ఎట్లా ఉంటుందో చూడండి. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇఫ్ కండిషన్‌లో సబ్జెక్ట్, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్, బేస్ ఫార్మ్ అంటారు. లేదా ఫస్ట్ ఫార్మ్ అనేది ఉంటుంది. మరలా సేమ్ రిపీట్ అవుతుంది. ఇది కేవలం జనరల్ ట్రూత్స్‌కి, రొటీన్స్‌కి ముఖ్యంగా ట్రూత్స్ అండి. ఏవైతే రొటీన్‌గా మనం చేసే వాటికన్నా కూడా ట్రూత్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఎగ్జామ్‌లో అనమాట. ఇఫ్ యూ హీట్ వాటర్ టు 100 డిగ్రీస్ ఇట్ బాయిల్స్. నీళ్ళని 100 డిగ్రీలు చేరిన తర్వాత అవి ఏమవుతాయంటే బాయిల్ అవుతాయి. అంటే బాగా నురగ వచ్చేస్తుంది. పైన నీళ్ళన్నీ కూడా ఏమవుతాయంటే వాటర్ అంతా కూడా పొంగిపోతుంటాయి. ఇఫ్ ఇట్ రెయిన్స్ ద గ్రాస్ గెట్స్ వెట్. వర్షం పడితే ఎవరైనా తడుస్తారు. ఎండబడిపోరు. కాబట్టి నిత్య సత్యాల్ని 2 కూడా ఇటు కండిషను, ఇటు రిజల్ట్ 2 కూడా ఏందంటే సింపుల్ ప్రెజెంట్‌లో అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ కండిషన్ అంటారు. ఈ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అంటే పాజిబుల్ అవుతుంది. పాజిబుల్ అయ్యే వాటినే ఈ ఫస్ట్ కండిషన్, ఫస్ట్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషన్‌లో తెలుపుతారు. రియల్ అండ్ పాజిబుల్ ఫ్యూచర్ యాక్షన్స్. ప్రెజెంట్ సింపుల్ అంటే ఏమనుకున్నాం? సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి తెలియాలి అంటే ఈ ఫార్ములాస్ మనం టెన్సెస్‌లో డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. ఆ టెన్సెస్‌లో మీకు ఇవన్నీ కూడా కనబడతాయి. ఇదంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన లెసన్స్, నోట్స్ ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. యాస్ వెల్ యాస్ గ్రామర్‌కి సంబంధించింది. అదిగోండి టెన్సెస్, సూటబుల్ వెబ్ ఫార్మ్స్, టోల్ ఎక్సర్సైజెస్ ఉంది. ఇందులో చాలా డీటెయిల్డ్‌గా దీనికి సంబంధించింది చెప్పడం జరిగింది సూత్రాలు. కాబట్టి దయచేసి ఒకవేళ మీరు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. యాక్సెస్ చేయలేకపోతే లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తుంటాయి. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి నుంచి యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో యాక్సెస్ చేయొచ్చు. ఇఫ్ సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడేమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ యూ స్టడీ హార్డ్ నువ్వు గనక బాగా చదివితే యూ విల్ పాస్. నువ్వు పాస్ అయిపోతావు. కండిషన్ ఏంది? చదవడం. ఆ కండిషన్‌ని దేనిలో తెలుపుతాం? ప్రెజెంట్ సింపుల్‌లో తెలుపుతాం. ఫలితాన్ని దేంట్లో తెలుపుతాం? రాబోయేది కాబట్టి భవిష్యత్తు అంశం కాబట్టి సింపుల్ ఫ్యూచర్‌లో తెలుపుతాము. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఇది దేంట్లో? కండిషన్. ఈ కండిషన్ దేంట్లో తెలుపుతాం? సింపుల్ ప్రెజెంట్. సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? ఇట్ రెయిన్స్. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్‌కి ఎస్ కానీ చేర్చబడుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే సింపుల్ ఫ్యూచర్‌లో ఉంటుంది ఫలితం అనేది. వి విల్ క్యాన్సిల్ ద ట్రిప్. వర్షం పడితే మనం ట్రిప్‌ని క్యాన్సిల్ చేసేద్దాం. సబ్జెక్టు అదిగోండి విల్లు, అదిగోండి క్యాన్సిల్డ్ వి1, ఆబ్జెక్ట్ వచ్చేసి ద ట్రిప్. ఈ విధంగా ఉంటుంది.
ఆ తర్వాత టైప్ 2 ఇఫ్ కండిషన్ ఏంటి అంటే ఇది ఇమాజినరీ, అంతా కూడా ఇమాజినేషన్ని బేస్ చేసుకొని ఉండేటటువంటి కండిషన్. నేనే పక్షినైతే ఎగురుతాను, నేనే పిఎంనైతే శనివారం అందరికీ సెలవిస్తాను. వీడు పిఎం అవ్వడు, అందరికీ సెలవు ఇవ్వడం కుదరదు. నేనే పక్షినైతే వీడు పక్షి అవ్వడం కుదరదు, ఎగరడం కుదరదు. కానీ అనకుండా ఉంటామా? నేనే నీ ప్లేస్లో ఉండుంటే, నువ్వు అనుకుంటే నేను ఇలా చేసి ఉండను. ఈ విధంగా డైలాగులు అంటాం. నీ ప్లేస్లో ఉంటే నేను చేయను అంటుంటాం. ఇవన్నీ ఇమాజినరీ కండిషన్స్ అన్నమాట. వీటిని మనం ఎలా తెలుపుతాము అంటే ఇఫ్‌ను సింపుల్ పాస్ట్ అండ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ పాస్ట్ సింపుల్ ఎట్లా చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, నాకే గనక రెక్కలు ఉంటే ఐ వుడ్ ఫ్లై, నేను ఎగిరిపోతాను. ఈడికి రెక్కలు లేవు, ఈడు ఎగరడు. ఇమాజినరీ, అంతా కూడా ఇమాజినేషనే. ఇఫ్ ఐ వర్ రిచ్, నేనే గనక చూడండి, ఇఫ్ హీ వర్ రిచ్, ఎప్పుడైనా ఈ ఇమాజినరీ ఏదైతే టైప్ 2 ఉందో, ఈ టైప్ 2 ఇఫ్ కండిషన్లో మనం ఇమాజినరీ చెప్తున్నామని ఎదుటోడికి అర్థం కావాలి కాబట్టి వాడు నిజంగానే రిచ్ అనుకుంటాం మామూలుగా వాడేస్తే. అందుకని అలా ఉండకుండా జనరల్గా హీ పక్కన వర్జ్ అనేది వస్తుంది, ఐ పక్కన వర్జ్ అనేది వస్తుంది. కానీ ఈ టైప్ 2 సెకండ్ కండిషన్లో మాత్రం ఐ పక్కన కానీ హీ పక్కన కానీ ఏదైనా సింగులర్ పక్కన వర్ అనేది వస్తుంది. ఎందుకంటే వాడు ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు, మనం మోసపోకుండా. ఇఫ్ హీ వర్ రిచ్, వాడే ధనవంతుడై ఉంటే హీ వుడ్ బై కార్ కొంటాడయ్యా. వాడు ధనవంతుడు కాడు, కొనడు, రెక్కలు లేవు, ఎగడు. ఆ విధంగా అనమాట. ఇమాజినేషన్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ సెకండ్ కండిషన్. తర్వాత థర్డ్ కండిషనల్, ఇది ఎట్లా అంటే రిగ్రెట్ క్లాజ్ అంటారు దీన్ని. రిగ్రెట్ అనమాట. అంటే నేను బాగా చదివి ఉంటే అప్పట్లో ఈ పాటికి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. వీడు అప్పుడు చదవలా చెప్పినా ఇప్పుడు ఉద్యోగం కూడా చేయట్లా. కాబట్టి మొత్తం రిగ్రెట్ అనమాట. ఈ థర్డ్ కండిషన్ అంతా రిగ్రెట్ కండిషన్. పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫార్ములాస్ అన్ని పట్టేయాలి మ్యాథ్స్ ఫార్ములాస్ లాగా, వేరే ఆప్షన్ అయితే లేదు. కాబట్టి ఇఫ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్ కామా సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్, దీన్నే ఉండే అంటారు. నేను బాగా చదివి ఉంటే నేను ఇప్పుడు గొప్పవాణ్ణి అయి ఉండేవాణ్ణి, ఉండే అని పిలుస్తారనమాట తెలుగులో ఈ టైప్ 3 ఇఫ్ కండిషన్. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్, ఆమె చదివి ఉంటే షీ వుడ్ హ్యావ్ పాస్ అయి ఉండేది. ఇక్కడ చదివి ఉంటే పాస్ అయి ఉండేది, చదవలా, పాస్ అవ్వాలా. ఇప్పుడు ఏడుస్తుంది. ఇఫ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ఎర్లీ, నేను తొందరగా గనక బయలుదేరి ఉంటే ఐ వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్, నేను ట్రైన్ అందుకొని ఉండేవాడిని. లేటుగా బయలుదేరాడు, తొందరగా బయలుదేరలా, ట్రైను అందుకోలా. రిగ్రెట్ అనమాట, బాధని తెలియజేసేటటువంటిది. ఇక చూడండి, ఇఫ్ కండిషన్లో మనకు కామన్ ఎర్రర్స్ వస్తాయి. కామన్ ఎర్రర్స్ మళ్ళీ 5 మార్కులకు ఉన్నాయి. ఈ కామన్ ఎర్రర్స్లో మనకు ఎలాంటి ఎర్రర్స్ ఇస్తాడు అంటే సింపుల్ ఫ్యూచర్ ఇస్తాడు. అలా ఉండదు. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే ఇన్, వర్షం పడితే మేము లోపల ఉంటాం, బయటికి రావు. దాన్ని ఇలా కూడా రాయొచ్చు, వీ విల్ స్టే ఇన్ ఇఫ్ ఇట్ రెయిన్స్. ఇక్కడ కామా అవసరంలా, ఇఫ్ కనుక మధ్యలో వస్తే అది గమనించుకోవాల్సినటువంటి విషయాలు. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటిని ఒక టేబుల్ లాగా, ఇది ఏంటంటే నోట్స్ మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే ఉపయోగపడుతుంది సింపుల్గా ఉండేందుకు. ఇదంతా కూడా సింపుల్గా ఒక పట్టిక రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. రెడీ రెకానర్ లాగా అన్నమాట. అంటే తొందరగా మీరు మననం చేసుకోవడానికి ఆ విధంగా ఇవ్వబడింది. ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గమనించండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఈ విధంగా టెన్స్లో భాగంగానే దీన్ని అడగడం అయితే జరుగుతుందండి. విడిగా లేవు, టెన్స్లో మనల్ని అడగడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్బ్ ఫార్మ్స్ అన్నారు.
ఆ వెబ్ ఫార్మ్స్‌లో అదిగోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదోది చూడండి. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్ హీ డాష్ యూ చూడండి ఐదోది గమనిస్తే ఇఫ్ క్లాజ్ ఇచ్చాడు. కాబట్టి ఒకటి గ్యారంటీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కువగా ఏమిస్తాడు అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ క్లాజ్ అనేది థర్డ్ టైప్ అనేది ఇస్తాడు. ఇఫ్ యూ పే ద బిల్స్ మనం కనుక బిల్లు కట్టేస్తే ఏం జరుగుతుంది? షీ విల్ గో హోమ్. ఆమె వెళ్ళిపోయిద్ది ఇంటికి. ఇఫ్ యూ పే ద బిల్స్ షీ విల్ గో హోమ్. మనం పే చేసేస్తే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ డాష్ హంగ్రీ యూ మే ఆర్డర్ ఆన్లైన్. నీ కనుక ఆకలి వేసింది అనుకో నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది దేంట్లో ఉంది? టైప్ 1. కాబట్టి సింపుల్ ప్రెజెంట్లోనే రావాలి. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ లేకపోతే ఐ షల్ అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐ విల్ విజిట్ అమెరికా. నా దగ్గర డబ్బులు ఉంటే అమెరికాకి వెళ్తా. కండిషన్ డబ్బులు ఉండడం ఫుల్ఫిల్మెంట్ అనేది సింపుల్ ఫీచర్లో జరుగుతుంది. ఇఫ్ రాజు డాష్ సంథింగ్ హీ విల్ డూ ఎనీథింగ్. రాజు కనుక ఏదైనా ఇష్టం అయితే ఏదైనా చేస్తాడు. ఇఫ్ రాజు లైక్ సంథింగ్ ఎందుకని? ఇఫ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కామా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ వచ్చినవన్నీ ఫస్ట్ దాంట్లో V1 వాడాం. సెకండ్ దాంట్లో ఏదైతే రిజల్ట్ చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేసాం. ఆ విధంగా మనమైతే రాసాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ ఐ వర్ ద ప్రెసిడెంట్. ఇది ఎట్లా? ఇది వచ్చేసి టైప్ 2 అండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది కండిషన్ ఇది. మరి రిజల్ట్ దేంట్లో చెప్పాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ ఐ వర్ ద ప్రెసిడెంట్ ఇదేంటి? టైప్ 2 ఇమాజినేషన్. అంతా ఊహాకల్పనలు జరుగుతూ ఉంటాయి ఈ టైప్ 2లో. కాబట్టి నేనే ప్రెసిడెంట్ అయితే ఐ వుడ్ ఫలితం వుడ్ ప్లస్ V1లో చెప్పాలి. డిక్లేర్ ఎవ్రీ సాటర్డే హాలిడే. ప్రతి శనివారం సెలవు చేసేస్తా. ఇఫ్ దే డాష్ టైర్ దే వుడ్ టేక్ రెస్ట్. చూడండి వుడ్ ప్లస్ V1 ఉంది, ఫలితం అనేది చెప్పేశాడు. కండిషన్ ఎట్లా రాయాలి? ఇఫ్ దే టైర్డ్ అంటే అలసిపోయినట్లయితే, వాళ్ళు గనక అలసిపోతే. అయితే ఇక్కడ టైర్డ్ అని మనం రాయొచ్చు, కానీ ఇది టైర్ ఎట్లా వాడాలి అంటే ప్యాసివ్ సెన్స్లో వాడాలి. మనం అలసిపోయినట్లయితే టైర్డ్ అని రాయకూడదు. ఇఫ్ దే వర్ టైర్డ్ వాళ్ళు కనుక అలసిపోయినట్లయితే ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారు. అలసిపోలేదు తీసుకోరు అట్లా అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ మోర్ టైం ఇదేంటి? V2 కనబడుతుంది. ఏం రాయాలి? వుడ్ ప్లస్ స్టడీ రాయాలి ఇక్కడ ఫలితంలో. సెకండ్ దాంట్లో వుడ్ స్టడీ మోర్. ఇఫ్ యూ హ్యాడ్ మోర్ టైం మా కనుక ఎక్కువ టైం ఉంటే చదివి ఉంటాం, కానీ ఎక్కువ టైం లేదు చదివలేదు. ఇఫ్ యూ డాష్ ద గేమ్ బిఫోర్ యూ వుడ్ బీ స్కిల్. చూడండి వుడ్ ప్లస్ V1 యాక్చువల్గా వుడ్ బి ప్లస్ V3 ప్యాసివ్ సెన్స్లో, బట్ వుడ్ ప్లస్ V1గా పరిగణిస్తే ఇక్కడ V2 రావాలి. ఇఫ్ యూ ప్లేడ్ ద గేమ్ బిఫోర్ V2 రావాలి కాబట్టి ప్లేడ్ అదిగోండి ఇక్కడ V2 ఉంది కదా ఆ V2 అనమాట. ఇక్కడ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫలితం మనం ఏదైతే చెప్తున్నామో అక్కడ వుడ్ అనేది ఉంది. కండిషన్ చెప్పే దగ్గర వర్ టైడ్ ఇక్కడ, ప్లేడ్ అనేది ఇక్కడ, హ్యాడ్ అనేది మనం చూసాం. ఇప్పుడు థర్డ్ కండిషన్కి సంబంధించింది ఉండే. ఇఫ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడేమో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. కాబట్టి ఈ విధంగా ఉంటుంది, జాగ్రత్తగా గమనించుకోవాలి. అదే హ్యాడ్ V3 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. వి వుడ్ హ్యావ్ అండర్స్టూడ్. అండర్స్టాండ్కి అండర్స్టూడ్ అనమాట. ఆ విధంగా ఇఫ్ హీ హ్యాడ్ పేడ్ మోర్ అటెన్షన్ ఇన్ క్లాస్లో మనం చక్కగా వినుంటే మనకు అర్థమై ఉండేది. వినలా, అర్థం కాల, రిగ్రెట్ అనమాట. ఇఫ్ ఐ డాష్ హిమ్ అట్ ద మీటింగ్ ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి ఇక్కడ కండిషన్లో హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ హిమ్ అట్ మీటింగ్లో గనక కలిసి ఉంటే నేను అడిగి ఉండేవాడిని, కలవలా అడగల. ఇఫ్ హీ హ్యాడ్ ట్రైడ్ వెల్ హీ ఫస్ట్ ర్యాంక్. హ్యాడ్ ప్లస్ V3 ఉంది, ఇక్కడ ఏం రావాలి? వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. వుడ్ హ్యావ్ గాట్.
ఇఫ్ యూ హ్యాడ్ ట్రైడ్ వెల్ బాగా ప్రయత్నించుంటే ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చుండేది. కానీ రిగ్రెట్ ఇది బాధాకరం. బాధపడుతున్నా అయ్యో! నేను కష్టపడి ఉంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేదే అని. కానీ కష్టపడలా ఫస్ట్ ర్యాంక్ రాలా. బాధపడుతున్నాడు. రెండోదొచ్చేసి ఇమాజినేషన్ అండి. అదేందంటే మనం ఉపశమనం. నేనే పక్షినైతే ఎగురుతాను. నేనే సీఎంనైతే, నేనే హీరోనైతే అనేసి మనం ఊహాలోకాల్లో తిరిగేది టైప్ 2 అయితే, బాధపడేది టైప్ 3 అనమాట. ఇఫ్ షీ డాష్ కేర్ ఆఫ్ హర్‌సెల్ఫ్ ఇక్కడ వుడ్ నెవర్ హావ్ బీన్ రైజ్డ్. చూడండి వుడ్ హావ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ V3 రావాలి. ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ కేర్ ఆఫ్ హర్‌సెల్ఫ్ తన్ను తాను జాగ్రత్తగా చూసుకుని ఉన్నట్లయితే అసలు ప్రాబ్లమ్ వచ్చుండేదే కాదు. ఈ విధంగా ఇవండి ఇఫ్ కండిషన్‌కి సంబంధించి. అట్లానే మనం 3 టైప్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్‌గా 0 కండిషన్ అనేది జనరల్‌గా అడగరు. అది ఏందంటే నిత్య సత్యాల వరకే అది పరిమితి. మిగతాది టైప్ 1 వచ్చేసి ఏంటంటే జరుగుతుంది. పాజిబిలిటీ ఉంటుంది. టైప్ 1 పాజిబిలిటీ. టైప్ 1 ఏందంటే పాజిబిలిటీని తెలియజేస్తుంది. దాన్ని ఇఫ్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్‌లోనేమో రిజల్ట్ చెప్తాం. రెండోది ఇమాజినేషన్ అండి. ఈ ఇమాజినేషన్ ఏంటంటే ఇఫ్ మొదటిది కండిషన్ చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్‌లో ఉంటుంది. ఇక రిజల్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ చెప్తాం. ఈ ఇమాజినేషన్‌లో ఏందంటే నేను పక్షినైతే ఎగురుతాను. సీఎంనైతే అందరికి బంగారం ఇస్తాను. ఇట్లా ఉంటుందన్నమాట. ఇమాజినేషన్. మూడోది రిగ్రెట్ బాధపడ్డం. ఇది వచ్చేసి ఎట్లా అంటే హ్యాడ్ ప్లస్ ఈ కండిషన్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ రిజల్ట్ వచ్చేసి వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుందన్నమాట. దానికి అనుగుణంగా ఉండే బాగా చదివి ఉంటే గొప్పవాడై ఉండేవాడిని. ఈ విధంగా అన్నమాట. కాబట్టి ఇదండి ఇఫ్ కండిషను. టెన్సెస్‌లో భాగంగా దీనికి ఒక మార్క్ అయితే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. ఇప్పుడు దాకా గనక మీరు విన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మీరు వెదర్ అని రాయండి. WHETHER వెదర్ అని రాయండి. చూద్దాం ఎంతమంది సక్సెస్‌కి దగ్గరున్నారో చూద్దాం.